అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం అడ్వకేట్ ఫస్ట్ అజయ్ బాబు గారిని కలవడానికి అడ్వకేట్ ములాఖత్ ద్వారా ఆయన కలవడానికి వచ్చాం. సో ఆయన కలిసినప్పుడు ఈ రోజు కొన్ని మీడియాకి మేము ఇవ్వడానికి జరుగుతుందండి. ఏదైతే ఫస్ట్ అజయ్ బాబు గారు ఉన్నారో ఆయన ఈ సంవత్సరంలోనే ఆయన అరెస్ట్ కు ముందే రాధా మనోహర్ దాస్ మీద, తర్వాత రాజేష్ మహాసేన మీద, తర్వాత లలిత్ మీద, తర్వాత ఇంకా చాలా మంది చూపిస్తా చూడండి. రాజేష్ మహాసేన అక్యూజన్ నెంబర్ 1, లలిత్ కుమార్ అక్యూజన్ నెంబర్ 2, తర్వాత కరుణాకర్ సుగుణ అక్యూజన్ నెంబర్ 3, రాధా మనోహర్ దాస్ అక్యూజన్ నెంబర్ 4. దాదాపుగా వీళ్ళ ముందు నలుగురు మీద పాస్టర్ అజయ్ బాబు గారు కేసు పెట్టడం జరిగింది ఖమ్మం హవేలీ పోలీస్ స్టేషన్ లో. సో మరి పాస్టర్ అజయ్ బాబు గారు అరెస్ట్ కంటే ముందే ఖమ్మం పోలీస్ స్టేషన్ లో ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు, మరి దాని తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ మీద పాస్టర్ అజయ్ బాబు గారి మీద అయిన ఎఫ్ఐఆర్ మీద ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అది కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో పాస్టర్ అజయ్ బాబు గారి మీద, మరి ఆ నాన్ కాగ్నైజబుల్ అంటే ఉన్నటువంటి గ్రౌండ్స్ లో ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్ లో ఆయన కేసులు కాదు, మొత్తం ఈ ఓవరాల్ గా 5 పోలీస్ స్టేషన్లు అయినాయి. 5 పోలీస్ స్టేషన్లలో కూడా వీళ్ళు ఆల్రెడీ సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ ఇచ్చింది బెయిల్, ఒకటి బెయిల్ ఇచ్చింది, ఇంకొకటి బెయిల్ అంటే రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. సో వీళ్ళు కావాలని ఇక్కడ ఒక కేసు తర్వాత ఒక కేసులో వీళ్ళని కావాలని బయటికి రాకోకుండా చేద్దామని నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ లో చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన చర్య. పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి దయచేసి మా మనవి ఏంటంటే, మరి పాస్టర్ అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి ఈ కేసు, దాదాపుగా ఈ కేసులో ఉన్నటువంటి ఈ అక్యూజుల్ని ఎందుకని అరెస్ట్ చేయలేదు? మీరు దగ్గరకు జూమ్ చేసుకున్నట్టయితే అజయ్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ ఇది. పాస్టర్ అజయ్ బాబు గారు చంపేస్తాను అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా రాధా మనోహర్ దాస్, ఈ సుగ్లాగర్, తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను చంపేస్తాం అని చెప్పి ఇచ్చినటువంటి రాజేష్ మహాసేన వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన బెదిరించినటువంటి కేసు కంప్లైంట్. సో మరి పాస్టర్ అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి కేసుకి ఏ విధమైనటువంటి విలువ లేదా? మరి ఆయన మీద కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయినాయి. మరి అలాంటప్పుడు చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మరి పోలీస్ వ్యవస్థ నేను షూట్గా ప్రశ్నిస్తున్నాం, మరి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకని వీళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎందుకని వెళ్ళి మరి జైల్లో పెట్టలేదు? ఫస్ట్ అజయ్ బాబు గారిని ఎందుకు జైల్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఈ రోజు క్రైస్తవ సహోదరులందరూ కూడా మీరు మేల్కోవాలి. ఇది మీ వరకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు. రేపొద్దున మీరు కూడా టార్గెట్ అవుతారు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరందరూ ఖచ్చితంగా మీ స్వరాన్ని వినిపించండి, మీ గొంతును వినిపించండి. అరే, ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి అరిచినప్పుడు, ఒక పాస్టర్ కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మిగతా పాస్టర్లు ఎందుకు సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు? పాస్టర్ అభినయ్ గారి మాత్రమే ఉన్నారా? ఇక అడ్వకేట్ సుబ్బు మాత్రమే ఉన్నారా? అడ్వకేట్ ప్రశాంత్ అన్న మాత్రమే ఉన్నారా? ఇంకెవరు లేరా? అంటే సమాజంలో క్రైస్తవ చూడండి, నాకు దాదాపుగా రోజుకి 2-3 వేల కాల్స్ వస్తున్నాయి. అందరికీ ఓపికగా వివరించుకుంటూ చెప్తున్నాం. ఈ రోజు అక్క సరోజన అక్క డిఎల్ఎస్ఏ నుంచి అంటే తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఇప్పటి వరకు కూడా మంచినీళ్లు కాకుండా పొద్దున్న నుంచి అడ్వకేట్ ములాఖాత్కు వస్తే కావాలని అజయ్ బాబు గారి కేసులో, ఎస్పెషల్లీ అజయ్ బాబు గారి కేసులో మీరు ములాఖాత్ అనేవి నార్మల్ గా ఎవరికి ఇవ్వడం లేదు. అడ్వకేట్ ములాఖాత్ కూడా నన్ను దాదాపుగా 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత నాకు అడ్వకేట్ ములాఖాత్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అందరికీ అంటే ప్రిజనర్స్ కి హక్కులు లేవా? ప్రిజనర్స్ ని అంటే డిఎల్ఎస్ఏ నుంచి కానివ్వండి, లేదంటే అడ్వకేట్స్ కానీ కలవాలంటే గంటలు వెయిట్ చేయాలా? అంటే ఇది కక్ష సాధింపు చర్య కదా? అడ్వకేట్లకి ఖచ్చితంగా కోర్టు ఇస్తున్నటువంటి రైట్ ములాఖాత్ అనేది. మీరెవరు గంటలు వెయిట్ చేయించడానికి? ఎవరు కూడా పాస్టర్ అజయ్ బాబుకి సపోర్ట్ చేయకుండా ఉండడం కోసం చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాస్టర్ అజయ్ బాబుని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొస్తాం. ఖచ్చితంగా ఒకవేళ మేము కోర్టు తరపు నుంచి నేను లేకపోయినా సరే రిలేషన్ కోసం మేము పోరాటం చేస్తాం. అయితే ఈ రోజు నేను సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, మరి పాస్టర్ అజయ్ బాబు గారు పెట్టినటువంటి కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ 4 ఎవరైతే ఉన్నారో మరి వీరిని కూడా అరెస్ట్ చేయాలి. వీరికి కూడా న్యాయం సమానమని నిరూపించాలి. అదేవిధంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి. దీనికి చట్టాలు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. ఈ ఏదైతే కమ్యూనల్ భావజాలకు సంబంధించి రెచ్చగొడుతున్న రాధా మనోహర్ దాస్ అయితే క్రిస్టియన్స్ సంబంధించిన ఐడల్స్ మీద వచ్చబోయింది అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. మరి అలాంటి బుద్ధి తక్కువ వాళ్ళని ఈ చట్టం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పాస్టర్ అజయ్ బాబు గారు అలాంటి జుగుప్సాకరమైన మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయలేదుగా.
ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు ఎందుకని ఎఫ్ఐఆర్ అయినా సరే అరెస్ట్ చేయట్లేదు? సో దయచేసి మీరు చూడండి, ఈ రోజు క్రైస్తవులు సమాజంలో నాట్ ఓన్లీ క్రైస్తవులు, ముస్లింస్ కూడా ఇప్పుడున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ప్రమాద స్థాయిలో ఉన్నారు. దయచేసి మీరందరూ బయటకు రండి, మీ వాయిస్ ను వినిపించండి. తప్పకుండా మీలో ఒకరు ఇలా జరిగినప్పుడు మీరు కూడా తప్పకుండా దీన్ని ఖండించండి. ఇలాంటి విషయాలు ఇంకోసారి పునరావృతం కాకుండా క్రైస్తవులు ముస్లింలు అందరూ ఏకం కండి. మీ అందరి కోసం మేము ఉన్నాం. ఖచ్చితంగా మా అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ 8499842988. ఖచ్చితంగా మీకు ఎవరికి ఎటువంటి సంబంధం లీగల్ గా చెప్తున్నాం, ప్రత్యేకంగా లీగల్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఏది వచ్చినా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా అక్కగారు బెయిల్ గురించి నన్ను బాగా హెయిర్ అంతా ట్రిమ్ చేసేసారన్న, గుండు గీకించండి వీడికి బుద్ధి వస్తుంది అని చెప్పి అసహ్యంగా మాట్లాడి బూతులు తిట్టారన్న. ఈ రోజు అడిగితే అలాంటిది ఏం లేదన్నా, అంత పర్లా బాగానే ఉన్నారు, ఇప్పుడు సెటరేట్ అయ్యారు. మీరు అంటే ఉద్రిక్తంగా మీరు అంటే సభలో సమావేశాలు నిర్వహించండి, శాంతియుతమైన రాస్తారోకలు ధర్నాలు చేయండి. అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈజీగా విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ లో పోలీస్ స్టేషన్ లో 41 CRPC ఇచ్చి పంపించే కేసులలో అరెస్ట్ చేసి బెయిల్ కోసం వెళ్ళేంత వరకు చేస్తున్నారంటే చూడండి క్రైస్తవుల మీద ముస్లింస్ మీద ఎంతటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.